వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఎక్కడా భూ పంచాయతీలు ఉండవద్దు. రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు. బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కోరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. దుబాయ్లో 2 తెలుగువారు హత్య. ధర్మపురి మండలం దమ్మన్నపేటలో విషాదం. నిరుపేదలకు అండగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ప్రజలు తరలి రావాలి. జగిత్యాల తెలంగాణ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత వాల్ రైటింగ్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి పట్టణంలో బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహరావు ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైబాపు జై భీమ్ జై సంవిధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జట్టిలింగం పాల్గొన్నారు. జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి గ్రామంలో ర్యాలీ నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జట్టిలింగం, బెజ్జరపు శ్రీనివాస్, హఫీజ్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూ పంచాయతీలు ఉండొద్దన్న ఉద్దేశంతో ధరణి చట్టాన్ని తీసేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం బొత్తనపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్లలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతరం 168 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడిన పొన్నం, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని, సన్నబియ్యం పథకం దేశంలో ఎక్కడా లేదని, సన్నబియ్యం పథకం కేంద్ర ప్రభుత్వం పథకమైతే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఎక్కడైనా నీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లలో తన జోక్యం ఉండదని, పేదలను గుర్తించి పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలన్నారు. ఆహారానికి 40% పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచడం జరిగింది. ఇలా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ పనిచేస్తూ పోతా ఉన్నాం. ఇంకా రైతులకు సంబంధించి కానీ ఇతరత్రా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మీ ఏరియాకు నీళ్ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒకటి మాత్రం మళ్ళీ ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పినారు, ఆర్డీఓ గారు కూడా బాధ్యత తీసుకొని ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ అధికారులు అందరూ ఎక్కడ కూడా అదనపు తూకం ఉండదు. దయచేసి మళ్ళీ చెప్తాను, ఎక్కడ కూడా అదనపు తూకం ఉండదు. కానీ కొంత తప్ప తారుకు సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి. మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నాకు తర్వాత ఒక్కసారి దాన్ని జగన పడితే సరిపోతుంది. ఆ విధంగా ఎక్కడ కూడా మేము అదనపు తూకం ఇయ్యద్దనేటువంటి మాట కూడా నేను సందర్భంగా కోరుతూ మరొకసారి ఇల్లెంతకుంట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సందర్శించారు. బుధవారం రోజున ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో పరిసరాలు, స్టేషన్ సంబంధించిన రికార్డులను, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలతో పాటు గతంలో జరిగిన సంఘటనల వివరాలు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలతో పాటుగా సిబ్బంది నిర్వహించే విధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, వారిని ఎలా తనిఖీ చేస్తారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వారి సమస్యలను తెలుసుకుని వారికి భరోసా నమ్మకం కల్పించాలని, చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెట్రోలింగ్ సమయంలో తప్పనిసరిగా రౌడీ హిస్టరీ షీటర్లతో పాటు అనుమానిత వ్యక్తులను తనిఖీ చేస్తూ వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలని, మత్తు పదార్థాలపై, సైబర్ నేరాలపై ముమ్మరంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా సేవించడం వంటి వాటిపై అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతూ కట్టడి చేయాలన్నారు. అధికారులకు, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయని, ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ మొగిలి, ఎస్ఎస్ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు. దుబాయ్లో తెలుగువారు 2 హత్యకు గురయ్యారు. ధర్మపురి మండలం దమ్మన్నపేటలో విషాదం నెలకొంది.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటలో విషాదం అలుముకుంది. దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ దుబాయ్లో హత్యకు గురయ్యారు. ఓ బేకరీలో పనిచేసే శ్రీనివాస్తో పాటు నిజామాబాద్కు చెందిన మరో వ్యక్తి అల్కుస్ ఏరియాలో బేకరీ షాప్లో పనిచేస్తుండగా పాకిస్తాన్కు చెందిన వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీనివాస్ ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్లారు. అతనికి భార్య, ఇంటర్, డిగ్రీ చదివే 2 కొడుకులు ఉండగా ప్రస్తుతం స్వగ్రామంలో కాకుండా వేరే చోట నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ కన్న తల్లి రాజవ్వ ఒక్కరే ప్రస్తుతం స్వగ్రామంలో ఉండగా కొడుకు ఇక లేడనే విషయం తెలిసి బోరున విలపించారు. కడసారి చూపు కోసం మృతదేహాన్ని తమకు అప్పగించాలని కన్నీటి పర్యంతమై వేడుకున్నారు. బంధువులతో పాటు గ్రామస్తులు నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ను హత్య చేసిన వారిపై చర్యలు తీసుకుని శవాన్ని స్వస్థలానికి తెప్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్ చెబుతూ భారతీయ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు రైల్వే శాఖ దేశంలోనే తొలిసారిగా రైళ్లలో ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తొలుత ప్రయోగాత్మకంగా నాసిక్లోని మన్మాడ్ టు ముంబై మధ్య నడిచే పంచవతి ఎక్స్ప్రెస్ ఏసీ బోగిలో ఏటీఎంను ఏర్పాటు చేసింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భూసవాల్ డివిజన్ సహకారంతో దీనిని ఏర్పాటు చేసింది. రైలు కదులుతున్నప్పుడు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి దీనికి షట్టర్ డోర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి కోచ్లో అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్షాప్లో చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. త్వరలోనే మిగతా రైళ్లలోనూ ఏటీఎంలు వచ్చే అవకాశం ఉంది. ఎరుమేలిలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రమాదానికి ముందు బస్సు ఎరుత్వాపుల జంక్షన్లో ఆగిపోయింది. కనమలై దిగడానికి ముందు పగుళ్లు మరియు సమీపంలో వర్క్షాప్ ఉందా అని డ్రైవర్ పగుళ్లలో ఉన్న దుకాణదారులను అడిగాడు. డీలర్ ఆటోను పిలిచి మెకానిక్ను తీసుకురావాలని కోరాడు. అయితే తనకు సమయం లేదని బస్సు స్టార్ట్ చేసిన తర్వాత డ్రైవర్ ప్రయాణం కొనసాగించాడు. ఈ ప్రమాదంలో ఒకరు వెంటనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలు ఇరుక్కుపోయింది. బస్సులో 32 మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి గాయాలయ్యాయి. ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో కర్ణాటక యాత్రికులు కనుమలకొండ దిగుతుండగా ప్రమాదానికి గురయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జర్నలిస్టులతో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. తాను మొదటిసారి వేములవాడకి 1989లో ప్రెస్లో క్లాసులు చెప్పడానికి వచ్చానని, వేములవాడ ప్రెస్ క్లబ్ భవనం కరీంనగర్ ప్రెస్ క్లబ్ భవనం కంటే ఎక్కువగా రూపుదిద్దుకుంది. ప్రెస్ క్లబ్లో ప్రజల సమస్యలు వినడానికి కేంద్రం కావాలి. ప్రజల సాధక బాధలు వినడానికి కేంద్రంగా మారాలి. ప్రెస్లో కొత్త విప్లవం ఎలక్ట్రానిక్ మీడియా అలాంటిది మళ్ళీ కొత్తగా వేగంగా సోషల్ మీడియా వచ్చింది. పత్రికపై, టీవీలపై ప్రస్తుతం ప్రజలు, పాఠకులు, వీక్షకులు చర్చించుకుంటున్నారు. పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక గేట్ కీపర్లు ఉన్నాయి. కానీ సోషల్ మీడియాకి గేట్ కీపర్ లేదు. భావ ప్రకటన స్వేచ్ఛకి ఉన్నప్పటికీ దానికి కూడా పరిమితి ఉంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకి పై ఫిర్యాదులు చేయడానికి ప్రెస్ కౌన్సిల్ అమెండ్స్మెంట్ నుండి ఉంది. పత్రిక ప్రారంభం కావాలన్నా ఎలక్ట్రానిక్ మీడియా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాకి ఏ నియంత్రణ లేదు, హద్దు లేదు. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా వెళ్తుంది. గుర్తుపట్టలేనంతగా మనిషి రూపం వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి ప్రజలను రక్షించడం కష్టం. వాస్తవం, అవాస్తవాలను ప్రెస్ క్లబ్ సభ్యులు గుర్తించాలి. నైపుణ్యం పెంచుకోవడానికి సభ్యులు సిద్ధంగా ఉండాలి, ప్రయత్నం చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరుగుతున్న నష్టాన్ని చెప్తూ ఈరోజు మన నైతిక విలువలతో ముందుకు ఏ విధంగా పోవాలి, అవసరం మళ్ళీ క్లాసులు పెట్టుకొని మళ్ళీ ఈ వృత్తిలో ఉన్నటువంటి వారికి మెలుగు నేర్చే కార్యక్రమం చేస్తామనేటువంటి పరిస్థితికి వారు మాట్లాడిన తీర్థులు నిశ్శబ్దంగా హాలంతా కూడా విన్నటువంటి సందర్భం. ఈరోజు స్కూల్ టీచర్ చెప్పినప్పుడు ఎంత నిశ్శబ్దం ఉంటుందో శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట్లాడాలి. అంటే అందులో ఉన్నటువంటి పలుకులు, అందులో వారి మాట నుంచి వచ్చేటువంటివి సమాజ దొరిలో పెడదొరి పట్టేటువంటి దాన్ని మనం ఏ విధంగా అరికట్టాలని చెప్పేటువంటి అంశాలు కూడా వారు చెప్పిన తీరును కూడా ఈరోజు మనం అందరూ కూడా స్వీకరించాలి. ఆ కోణంలో వెళ్ళాలి. మంచికి మద్దతు ఇస్తూ చెడును ప్రశ్నించే క్రమంలో మాట్లాడడం తప్పలేదు. కానీ అది తన మధ్య నుంచి వచ్చినటువంటి ఆలోచనను 10 మంది పనిచేయడం కార్యక్రమం చేయడం తప్పని మాటనే ఈరోజు అందరూ చెప్తున్న సందర్భంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభ తెలంగాణ ప్రజల పండుగగా అభివర్ణించారు. భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు గుర్తింపు ఇచ్చింది కేసీఆర్ అన్నారు. పార్టీ నుండి వెళ్లిన వాళ్ళు వద్దు, పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందన్నారు. పార్టీ వెంబడి ఉండి నడిపిస్తే సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచిండన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఎంపీ అరవింద్తో ఉంటున్నాడని, సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కావడం లేదన్నారు. సంజయ్ కాంగ్రెస్లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, ఏ పార్టీలో ఉన్నాడని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజయ్ని ప్రజాక్షేత్రంలో పెన్షన్లు, ఉద్యోగాలు ఎక్కడని నిలదీయండి అన్నారు. కాంగ్రెస్లోకి వెళ్లిన
ఎమ్మెల్యే సంజయ్ 1 రూపాయి కూడా నిధులు తేలేదని, జగిత్యాలలో కేసీఆర్ ఇచ్చిన నిధులతో ఎమ్మెల్యే సంజయ్ శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. ప్రజల మీద మంచి అభిప్రాయం ఉంటే సంజయ్ పార్టీ మారేవాడు కాదన్నారు. సంజయ్ అసెంబ్లీలో ఒక్క మాట కూడా మాట్లాడరని, జగిత్యాల అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే జగిత్యాలని అన్నారు. ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానేనన్నారు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2001లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఎన్నో అవాంతరాలు, అవమానాలు ఎదుర్కొన్నామని, కాంగ్రెస్ పార్టీ 2004-2024లో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలన్నారు. రేవంత్ బస్సు ఇచ్చాను, బంగారం ఇవ్వను అంటున్నాడన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న మోసాన్ని నాయకులు, కార్యకర్తలు ఎండగట్టాలన్నారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత ఏదని, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఉన్న బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా అన్నారు. 2018లో యువకులు, మైనార్టీల ఆశీర్వాదంతో సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. 21వ తారీఖు అంటే దేవేంద్ర నాయక్ గారు ఫస్ట్ ఏపీలు మాకు అలవాటైన కూర్చొంటే 27 ఏప్రిల్ అనగానే అందరు బయలుదేరుతూనే ఉంటారు, కండువాలు సరి చేసుకుంటా మీటింగ్ పోవాలని బయలుదేరుతూనే ఉంటారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం. 25 సంవత్సరాలైంది టీఆర్ఎస్ పార్టీ పెట్టి. 25 సంవత్సరాల పండుగ, రజతోత్సవం పండుగ అంటే ఓన్లీ మన పండుగ, గులాబీ పార్టీ పండుగ కాదు. ఎవరి పండుగ ఇది? తెలంగాణ ప్రజల పండుగ. ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ. నిజంగా ఒక్కసారి ఆలోచించారు. 2001లో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కోరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ పరామర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వారిని పరామర్శించారు మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆయన అడిగి తెలుసుకున్నారు. కోరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాల సిబ్బంది పిల్లల పట్ల శ్రద్ధ చూపాలని, వేసవికాలం కావడంతో విపరీతంగా ఎండలు మండుతున్నాయని, ఈ సమయంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులను మంచిగా చూసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుతుబుద్దీన్, సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి బాపూజీ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన మొండె చిన్నముత్తన్న భర్త మృతి చెందగా భార్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2 పిల్లలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండడంతో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. ఆసుపత్రిలో చూపించుకోవడానికి కూడా డబ్బు లేకపోవడంతో వారం రోజులుగా మంచానికే పరిమితమై చివరికి నిస్సహాయ స్థితిలో మార్చి 6వ తేదీ గురువారం రోజున తుది శ్వాస విడిచారు. ఇతనికి భార్య లక్ష్మి, 3 పిల్లలున్నారు. 3 పదుల వయసులోనే భర్త ఆకస్మిక మృతితో భార్య, పిల్లలు అనాథలుగా మారారు. భార్య లక్ష్మి కూడా ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతుంది. ప్రస్తుతం భార్య, పిల్లలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మెట్పల్లి వారికి తెలియడంతో ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించారు. జగ్గాసాగర్ గ్రామానికి చెందిన ఇల్లందుల శ్రీధర్, శ్రీలత కుమారుని జన్మదినం సందర్భంగా వర్షకొండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పుల్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నందున పిల్లల పేరు మీద 50,000 రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని, ప్రస్తుతం 10,000 రూపాయలు జమ చేయడం జరిగిందని ఆయన అన్నారు. మిగతా డబ్బుల కోసం దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారికి ఆసరాగా ఉంటుందని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల బదిలీ అయ్యారు. ఆమె పెద్దపల్లి జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు నూతన జడ్జిగా జీవీఎన్ భరతలక్ష్మి నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తిగా సునీత కుంచాల సుదీర్ఘకాలంగా పనిచేశారు. జడ్జిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారు. ప్రత్యేకించి మహిళల భద్రత కోసం పోలీసులతో కలిసి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పలు కీలక కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలయ్యేలా సంచలన తీర్పులు ఇచ్చారు. ఇక్కడ చేసిన సేవలకు గాను జిల్లాలో ఆమె తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన బెజ్జారపు కిషన్ ఆచూకీ తెలపాలని అతని భార్య పుష్ప కన్నీరు మున్నీరు అవుతున్నారు. కోరుట్ల పట్టణంలోని నారాయణ, నరసమ్మ దంపతులకు 3 కుమారులు కాగా పెద్ద కొడుకు కిషన్ కోరుట్ల మండలంలోని ఐలపూర్ గ్రామానికి చెందిన పుష్పతో 1976లో వివాహం జరిగింది. అలా గడుస్తున్న కొంతకాలానికి 1978లో జరిగిన జగిత్యాల జిల్లా జైత్రయాత్రలో పాల్గొని సాయుధ పోరాటం వైపు ఆకర్షితుడై కిషన్ జగిత్యాల జిల్లా కేంద్రంలో బుల్లెట్ వాహనం మెకానిక్గా పనిచేసేవాడు. 1980లో సాయిని ప్రభాకర్ నేతృత్వంలో ఉద్యమం వైపు ఆకర్షితుడైన బెజ్జారపు కిషన్ పీపుల్స్ వార్ పార్టీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని భార్య పుష్ప తెలిపింది. అజ్ఞాతంలోకి వెళ్లిన తన భర్త సమాచారం ఇప్పటికీ
ఎవరికీ తెలియలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 2012లో నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కిషన్ ఫోటోతో రివార్డును ప్రకటించారు. అదే సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కిషన్పై కూడా రివార్డు ప్రకటించారు. తల్లిదండ్రులు మృతి చెందగా వారి అంత్యక్రియలకు కూడా రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కిషన్ జాడ కోసం భార్య పుష్ప పలుమార్లు పౌర హక్కుల సంఘం నాయకులను కలిసినా ఫలితం దక్కలేదన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కిషన్ భార్య పుష్ప ఆందోళన చెందుతుంది. వసంత ప్రస్తుతం బీడీలు చుడుతూ జీవిస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి తన భర్తను తనకు అప్పగించాలని వేడుకుంటుంది. నమస్కారం చేస్తున్నా. నా భర్త ఎక్కడున్నా రావాలా ఇప్పటికైనా కానీ. అక్కడ ఛత్తీస్గఢ్లో అల్లరకు అవన్నీ ఎన్కౌంటర్ జరిగినప్పుడు నాకు ఆరోగ్యం మంచిగా ఉండలేదు. బీపీ 2-3 సార్లు వేస్తే దవాఖానకు తీసుకుపోయింది. ఎప్పుడు నాకు టెన్షనే ఉన్నది. పోలీసులు వచ్చిండ్రు అడిగిండ్రు 2-3 సార్లు. మీ భర్త ఎక్కడున్నారా తప్పిందమ్మా మీరు అని చెప్పింది. నాకేం తెలియదు సార్, మీకే తెలిస్తే నాకు చెప్పాలా అని అన్నా. నేను హైదరాబాద్లో సుగా నేను పోయి చెప్పిన, నేను పేపర్స్ నడిపెట్టిస్తా, మీడియా ముందు మాట్లాడతా, పెట్టండి సార్ అని హైదరాబాద్లో చెప్పిన. నేను కరీంనగర్ సుగా చెప్పిన, నేను ఎస్ఐకి మీడియా ముందు మాట్లాడతా సార్ పెట్టున్నాను నేను ఖచ్చితంగా చెప్పిన, మాట్లాడుతున్నా అని సుగా చెప్పిన. నాకు ఎక్కువ ఇట్లా మీడియా మాట్లాడితే అక్కడ దాకా పోతుంది, నా భర్త చూస్తాడు ఫోన్లల్లా అని ఆశ కొద్దీ నేను మాట్లాడుతున్నా. నాకు ఆరోగ్యం బాగుంటలేదు, బీపీ ఒకసారి ఆర్టిస్టుగా నాకు మందులు వాడినా. నాకు ఇప్పటిగా మందులు బాగానే వాడుతున్నా. 2000 దాకా అవుతున్నది మందులకు. బీడీలు చేస్తున్నా, నేను బీడీలు చేస్తే బతుకుతున్నా. 2000 వస్తున్నాయి పింఛను, దాని మీద నేను బతుకుతున్నా. చాలా కష్టం అయిపోతున్నది బతుకుడు. మందులో 2000 అవుతున్నాయి. నేను ఇట్లా బతకాలా? మీరు ఎక్కడున్నా రావాలా ఇప్పటికైనా కానీ. మెట్పల్లిలో లేబర్ ఆఫీసర్ కృష్ణసాగర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్, శాస్త్రి చౌరస్తా వద్ద తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లేబర్ ఆఫీసర్ కృష్ణసాగర్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల సౌకర్యార్థమై పాత బస్టాండ్ కూడలి వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యవసాయదారులు, ఇతర నిర్మాణ కూలీలు ప్రతి ఒక్కరికి దాహార్తి తీర్చేందుకు అందుబాటులో ఉండే విధంగా చలివేంద్రం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఐటియుసి నాయకులు ముక్రం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి పట్టణంలో వెల్లుల్లా చౌరస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎండాకాలంలో మే 31 వరకు, ఈ రోజు నుంచి మే 31 వరకు కార్మికులు వాళ్ళు అనేక రకాలుగా పనులు చేసుకుంటూ ఈ ఏరియాలో ఎక్కువగా గుమిగూడతారు కనుక వారి సౌకర్యార్థం ఎండవేడిని తట్టుకోవడానికి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వరి ధాన్యాన్ని తేమ శాతాన్ని చూసి పొన్నం ప్రభాకర్ ధాన్యాన్ని తూకం చేశారు. సోమారం గ్రామానికి మొదటిసారి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. హమాలీలు, ఐకేపీ మహిళా సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ధాన్యం కొనుగోలు అదనపు తూకం వేరేదని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ఉన్న పలు సమస్యలపై గ్రామస్తులతో ఆరా తీశారు. గ్రామంలో మంచినీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో మంచినీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేను ఎక్కడ జోక్యం చేసుకోను. మీ ఊర్లలో పేదోళ్ళు ఫస్ట్ ఎవరికి ఇల్లుగా ఉన్నావు మీరే గ్రామస్తులు నిర్ణయించుకొని లిస్ట్ చేయండి. ఏ గ్రామానికి ఎన్ని జనాభా ప్రకారంగా అది కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆ ఊర్లో ఉన్న జనాభా ప్రకారంగా ఇండ్లు వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మొదటి దశలో 3500, మళ్ళీ రెండో దశలో 3500 ఇట్లా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా పోయి ఆ సమస్య ఎక్కడున్నా ఇల్లు లేని పేదలకు ముందుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దయచేసి అందరూ సహకరించండి. ఎక్కడ ఇబ్బంది రాకుండా పేదలకు ఎటువంటి తప్పు జరగకుండా పారదర్శకంగా గ్రామంలో అందరి ముందర కూర్చొని ఫలానా ఇల్లు లేదు వీళ్ళకి ఇద్దామని అందరు కలిసి నిర్ణయం చేస్తే అదే నా నిర్ణయంగా తీసుకుంటారనే మాట మనం చేస్తూ మరి మీ అందరికి మరొకసారి ఇప్పుడు ఈ యొక్క పాట పాడినాక కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తారు.
కొన్ని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పెళ్ళిపోతా. అందరికీ నమస్కారం. కరీంనగర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సీజన్లో సాగునీరు అందక పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లించాలి. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి 2-3 రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి. కరీంనగర్ నగరంలో త్రాగునీటికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిచో ప్రభుత్వంపై తాగునీరు కోసం తిరుగుబాటు చేస్తామన్నారు. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, ఈ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా నష్టం చేసిందన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, బద్దెపల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యపు కొనుగోలు కేంద్రాలను బుధవారం రోజున కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పుష్పగుచ్చాన్ని ధాన్యం కొనుగోలు చేసిన 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో, ఈ కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా నాటు, సో దానికి అనుగుణంగా డిమాండ్. ఎందుకంటే ఒక వెట్టింగ్ ఎక్స్ట్రా అడుగుతారు వాళ్ళు. ఏప్రిల్ మొదటి వారం నుంచి 2వ వారం మధ్యలో ఒక వెట్టింగ్ ఇస్తే పుట్టకొచ్చిన పంట మొత్తం కూడా చేతికి వస్తుంది ఒక భావన. ప్రతిసారులంగా ఎక్కడైతే లేట్గా వేసిన క్రాప్కు మేము ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు ఎన్నిసార్లు అధికారులు మొత్తుకున్నా, ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడినా కూడా చివరి తడి మాత్రం అందించలేకపోయారు. తద్వారా మొగ్దుంపూర్ ప్రాంతంలో కానీ, తద్వారా చెర్లబూత్కూర్ ప్రాంతంలో కానీ, చామలి ప్రాంతంలో కానీ మొత్తం చేతికొచ్చిన పంట ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దిగుబడి సగానికి సగం పడిపోయింది. ఈరోజు ఇకపై కేసీఆర్ 3.0 వర్షన్ చూస్తారని, బీఆర్ఎస్ పార్టీ మునుపటి పార్టీ కాదని, అందరి లెక్క తెలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులకు కొందరు పోలీసులు గులాంగిరి చేస్తున్నారని, వారి పేర్లన్నీ పింక్ బుక్లో రాస్తున్నామని, పింక్ బుక్ నిండాలి, వారి పాపం పండాలని హెచ్చరించారు. ఇకపై తాను సైలెంట్గా ఉండనని, కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి డిచ్పల్లి మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత పలు వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో అనేక సంక్లిష్ట పరిస్థితులను, ఇబ్బందులను ఎదుర్కొన్నామన్నారు. కేసీఆర్ కానీ, గులాబీ జెండా కానీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీకి వెళితే మీ తెలంగాణలో 20% సర్కారు నడుస్తుందట కదా అని అడుగుతున్నారని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో చెట్లను కొట్టివేస్తే న్యూయార్క్లో చర్చ నడుస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెచ్చానని చెబుతున్నారు కానీ కేవలం గెజిట్ మాత్రమే ఇచ్చారని, బోర్డుకు చట్టబద్ధత లేదన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదిస్తేనే ఏ బోర్డుకైనా చట్టబద్ధత వస్తుందని, ఈ విషయమై ఎంపీ అరవింద్ను తాను హెచ్చరించినట్లు కవిత తెలిపారు. యూపీఏలో భాగస్వామ్యమైన కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించినాం, అయినా మోసం చేసిండ్రు. 2004లో ఇస్తామన్నారు, ఇన్ని రోజులైంది ఇంకా కూడా ఇయ్యలేదు. ఇక నేను కాంప్రమైజ్ రాజకీయాలు చేయను, తాడో పేడో తేల్చుకుంటా, అయితే తెలంగాణ జైత్రయాత్ర, లేకపోతే కేసీఆర్ శవయాత్ర అని చెప్పి తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి మన నాయకుడు ముందుకు నడిచిండు. ఆ రోజు ఆయన ధైర్యం, ఆ పంతం, ఆ పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అంతేగాని ఉట్టుట్టిగా రాలే తెలంగాణ, ఎవడో మనకు బిచ్చమేస్తే రాలే. మనం ఒక కంపల్షన్ క్రియేట్ చేసినాం, ఒక పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేసినాం. అన్ని రకాల ఆందోళన తర్వాత జన ఆందోళనకు మనం దిగితే మన ఆందోళన విధానం, మనం చేసినటువంటి ఉద్యమం నిజంగా ఎంత అద్భుతం అంటే మన తెలంగాణ ప్రజలం. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతకాక ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతున్నారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, నల్లబాలు శశిధర్ అనే ఉద్యమకారునిపై ఉమ్మడి జిల్లాలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో గోదావరికని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హైదరాబాద్ లీగల్ టీం సభ్యులు ఈరోజు రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. గత 3 రోజులుగా బీఆర్ఎస్ ఉద్యమకారులపైన అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని, పోలీసులకు బుద్ధి చెప్పక తప్పదన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు మానుకోవాలని హెచ్చరించారు. ఈరోజు పరిపాలన చేతగాక ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇలా కేసులు పెట్టి ఈ యొక్క నిర్బంధించి
భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు ఇష్టం ఉన్నటువంటి రీతిలో పరిపాలన చేయడానికి వాళ్ళు ఈ అరాచకత్వానికి తెరలేపినట్టుగా అర్థమవుతూ ఉన్నది. నల్లబాలు ఒక సామాజిక కార్యకర్త, ఒక ఉద్యమకారుడు, ఒక చైతన్యం కలిగినటువంటి యువకుడు. తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు నల్లబాలు అలియాస్ ఎస్గర్ గౌడ్ గారు తనకు సంబంధించిన రామగుండం సైబర్ క్రైమ్స్లో ఆయన ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈరోజు నల్లబాలుతో పాటు చంద్రన్న, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా రామగుండంకి సంబంధించిన కార్యకర్తలు, మా టీం బీఆర్ఎస్ లీగల్ టీం ఈరోజు పిఎస్కి రావడం జరిగింది. క్లియర్గా ఇందులో ఆర్డర్ ప్రకారం 35 క్లాస్ 3ని అంటే 41 పాత 41 ఇయర్స్ సిఆర్పిసి నోటీస్ ఇష్యూ చేయమని కన్సెంట్ డిఎస్పీ గారికి హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిఎస్పీ గారిని ఇప్పుడే మేము కలిసాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతున్నట్టు తను చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఎక్కడా భూ పంచాయతీలు ఉండవద్దు, రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కోరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. దుబాయ్లో 2 తెలుగువారు హత్య, ధర్మపురి మండలం దమ్మన్నపేటలో విషాదం. నిరుపేదలకు అండగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ప్రజలు తరలి రావాలి. జగిత్యాల తెలంగాణ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత వాల్ రైటింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.